గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గవర్నర్ గారి యొక్క గెజిట్ ఆమోదం ప్రకారంగా ఈ రోజు ఇది పూర్తి స్థాయిలో అశ్వరాపేట మున్సిపాలిటీ పేరు ప్రకటన. దీనిలో భాగంగా మనకి గుర్రాల చెరువు, అదేవిధంగా పేరాయగూడెం 2 గ్రామ పంచాయతీలు కూడా దీంట్లో విలీనమై 3 గ్రామ పంచాయతీలు కలిపి అశ్వరాపేట మున్సిపాలిటీ పేరు ప్రకటన ఈరోజు గెజిట్ కావడం జరిగింది. గెజిట్ అయిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఇది ఒక ఏజెన్సీ మారుమూల ప్రాంతం. ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో అశ్వరాపేటని మరి మున్సిపాలిటీగా ప్రకటించడం అంటే ఆశమాషి కాదు. కానీ ఎక్కడో మారుమూల ప్రాంతం ఉన్నప్పటికీ ఆంధ్ర సరిహద్దు ఉన్నటువంటి అశ్వరాపేటని మున్సిపాలిటీగా ప్రకటిస్తారా లేదని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి వేళ. కానీ నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తదనంతరం ఈ యొక్క ప్రక్రియని నేను వేగవంతం చేసి దీన్ని ఖచ్చితంగా మున్సిపాలిటీగా పేరు ప్రకటన చేయాలని ఆలోచనతో ఈ ప్రాంత ప్రజల తరఫున అందరి యొక్క ఆలోచన నేను స్వీకరించిన తదనంతరం ఏదైతే పేరాయగూడెం, గుర్రాల చెరువు, అదేవిధంగా అశ్వరాపేట ప్రముఖులతో కూర్చొని, ముఖ్య నాయకులతో కూర్చొని వారందరితో మమేకమై మరి అశ్వరాపేట మున్సిపాలిటీ కావాలనే వారి యొక్క ఆలోచన కూడా స్వీకరించిన తదనంతరం నేను నా లెటర్ పూర్వకంగా నాకు ఇది మున్సిపాలిటీ కావాలని నేను అప్పీల్ చేయడం, అదేవిధంగా నిండైన అసెంబ్లీలో నాకు అవకాశంలో నాకు అశ్వరాపేటని మున్సిపాలిటీగా ప్రకటన నాకు చేయాలి, అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కూడా అసెంబ్లీలో ఇవ్వటం జరిగింది. మున్సిపాలిటీకి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.